ఫ్లాష్ కొంచెం ఫ్లాష్ దించు ఈ మోతీ మాతా జాతరలో ఈసారి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లానే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఎంతో మంది గిరిజనులు ఈ మోతీ మాతా జాతరలో పాల్గొనడానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ మోతీ మాత అమ్మవారి దగ్గర కమ్యూనిటీ హాల్ కానీ, త్రాగునీటి సౌకర్యము, రహదారి సౌకర్యము, అదేవిధంగా విద్యుత్ సౌకర్యము ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో వేలాది మంది ఇక్కడికి వచ్చేటువంటి గిరిజనులకు బ్రహ్మాండంగా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారు. మోతీమాత అమ్మవారి దయతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ శుభం కలగాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నారు. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వారు గిరిజనులకు మరి ఎన్నో హామీలు ఇచ్చారు. గతంలో కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ అంటే విద్యా ఉద్యోగాల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇచ్చారు. తండాలు గ్రామ పంచాయతీలు చేశారు. తండాలకు త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించారు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గిరిజన బంధు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. దాన్ని వెంటనే గిరిజనులందరికీ ఇవ్వాలని, ఓవర్సీస్ స్కాలర్షిప్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఆపేశారు. గిరిజన పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా అందించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎస్టీలకు సంబంధించి వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. మహిళల ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని కూడా గతంలో హామీ ఇచ్చారు. వాటన్నిటిని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొకసారి మోతీమాత అమ్మవారి దయతో ఈ భక్తులందరికీ శుభం కలగాలి, అంతా మంచి జరగాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం.